अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. మనము అష్టాధ్యాయి క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాఠం చేస్తున్నాము. నిన్న 14వ సూత్రం ప్రారంభించుకున్నాం. యథాభ్యోపి దృశ్యంతే. అస్తు, నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు, నిన్న ఈ సూత్రం ప్రస్తావించుకున్నాం కదా. నిన్న స్పష్టత అందరికి వచ్చిందా? అక్కడ మనకు పంచమి విభక్తిలో సప్తమి విభక్తిలో తస్లాది ప్రత్యయాలు తెలుసుకున్నాం. పంచమ్యంతం సప్తమ్యంతం చేత ఆ పంచమి సప్తమి కాకుండా ఇతరాభ్యోపి అంటే భిన్న విభక్తులతో కూడా తస్లాది ప్రత్యయాలు కనిపిస్తాయి అని చెప్పుకున్నాం. అందుకే పంచమి సప్తమి ఆపేక్షం ఇతరత్వం అని చెప్పుకున్నాం. అది కాకుండా అందుకే అంటే భౌతిక యోగంలో మనకు ఒకసారి ఇక్కడ తస్లి ప్రత్యయం తత్ర ప్రయోగం తస్లి ప్రత్యయం తత్ర ప్రయోగం తీసుకున్నాం. అంటే తస్లి ప్రత్యయము తత్ర ప్రత్యయం ఆ రెండు రాని పక్షులు వికల్పంగా చెప్పినదా ఇతరాభ్యోపి దృశ్యంతే అంటే ఒక పక్షంలో సామాన్యంగా సహ భవాన్ వస్తుందన్నమాట. అంటే సా శబ్దం వస్తుందన్నమాట. అంటే తత్శబ్దం చేత మనకు పంచమే సప్తమే కాకుండా తత్శబ్దం ప్రథమాలో కూడా మనకు సహ భవాన్, అలాగే ద్వివచనంలో తృతీయ విభక్తిలో చతుర్థ విభక్తిలో అన్ని విభక్తుల్లో మనకి ఇక్కడ ఉదాహరణలు చూపించబడ్డాయి. అది విషయాన్ని మనం నిన్న ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. అయితే చూడండి, నెక్స్ట్ సూత్రం చూడండి. సర్వైకాన్య కిం యత్తదః కాలేద. సర్వైకాన్య కిం యత్తదః పంచమి విభక్తి ఏకవచనం, కాలే సప్తమి విభక్తి ఏకవచనం, ద ప్రథమా విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి చూడండి, సర్వశ్చ ఏకశ్చ అన్యశ్చ కించ యత్ చ తత్ చ. చూడు ఎన్ని పదాలు ఉన్నది ఇట్లో. సర్వైకాన్య కిం యత్తదః అనే సమస్త పదంలో మనం సమాస విగ్రహవాక్యం చూసినప్పుడు ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూసాం. సర్వశ్చ ఏకశ్చ అన్యశ్చ కిం యత్ తత్, వీటన్నిటి కలిపితే సర్వైకాన్య కిం యత్తదః అలా వస్తుంది. తస్మాత్ సర్వైకాన్య కిం యత్తదః అలా అవుతున్నాడు. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అస్తు, అనువృత్తి వచ్చేసి సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తమ్యంతేభ్యః సర్వ ఏక అన్య కిం యత్ తత్ ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో దా ప్రత్యయో భవతి కాలార్థే. సప్తమ్యంతేభ్యః అంటే సప్తమి సమర్థవంతమైనటువంటి సర్వ ప్రాతిపదికము, ఏక ప్రాతిపదికము, అన్య కిం యత్ తత్ ఈ ప్రాతిపదికముల చేత ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో దా ప్రత్యయో భవతి. అన్నిట్లో దా ప్రత్యయం వస్తున్నాడు. ఏ అర్థంలో? కాలార్థం అంటే సమయార్థం చెప్పడంలో, కాలాన్ని చెప్పే అర్థంలో ఈ ప్రత్యయం వస్తుంది ఈ సూత్రం ప్రకారంగా. అందుకే సర్వస్మిన్ కాలే సర్వదా, అన్ని సమయాల్లో సర్వదా అంటాం. ఏకస్మిన్ కాలే ఒక సమయంలో ఏకదా, అన్యస్మిన్ కాలే అన్య కాలంలో అన్యదా, కస్మిక ఏ కాలంలో కదా, యస్మిక ఏ కాలంలో అయితే యదా, ఆ కాలంలో తస్మిన్ కాలే తదా. అన్నిటిలో మనకు మూల శబ్దము సర్వశబ్దం చేత దా ప్రత్యయం తీసుకుంటే సర్వా ప్లస్ దా. ఇక్కడ మనకు దా ప్రత్యయం కాబట్టి మనకు అకార లోపం ఎస్ఏది లోపం అంటూ ఏమి లేవు కదా. డైరెక్ట్ గా సర్వా ప్లస్ సర్వ అనే ప్రాతిపదికానికి దా ప్రత్యయం సర్వదా అయిపోతుంది.
తర్వాత మనకు ఆ సు వస్తుంది. సు వచ్చిన తర్వాత అవ్య సంజ్ఞ ఉంది కాబట్టి దానికి అవ్య దాప్ సుపహ ప్రకారం సుప్ లోపం చేసుకుంటాం అనమాట. అందుకే సర్వదా అలా వస్తుంది. అలాగే ఏక శబ్దం చేత ఏకదా, ఇక్కడ సు అన్నిటిలో అవ్య సంజ్ఞ ఉంది కాబట్టి అవ్య దాప్ సుపహ ప్రకారంగా సు లోపం చేసుకోవాలి. అలాగే అన్య ద అన్యదా, కిం లో మాత్రము కదా వస్తుంది. ఇక కిమహ కహ ప్రకారంగా దీనికి విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి ఆ కిమ్ స్థలంలో క ఆదేశం వస్తుంది అన్నమాట. క ఆదేశం వచ్చినప్పుడు కిం ఆ ఆ, క ద కదా అయిపోతుంది అన్నమాట. అలాగే ఎత్ తత్ శబ్దాల్లో మాత్రం ఏమవుతుంది, అక్కడ ఆ యదాది నామహ ప్రకారంగా అంతిమ తకారానికి అకారాదే అకారాదేశం చేసుకుని అతో గుణే ప్రకారం పరుపు ఏకాదం చేసుకుంటే య ద యదా అయిపోతుంది. ద తదా అయిపోతుంది. తత్తుకే ఇక అకారాదేశం చేసుకుని తదా రూపం యత్ తత్ శబ్దాలతో మనం తయారు చేసుకుంటాం. అంటే ప్రతి విషయం దా ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయన్నమాట. ఈ రకంగా మనం రూపాలను అర్థం చేసుకోవాలి. రూపసిద్ధి ఈ రకంగా సిద్ధిస్తుంది. అస్తు, ఇది స్పష్టమైన ఎవరికైనా సందేహం ఉందా? ఓకే, సరళంగానే ఉంది. నెక్స్ట్ చూడండి. మహోదయ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిమ్ శబ్దం ప్రాతిపదిక సంజ్ఞ అని ఇచ్చారేంటి? కింకి సమానార్థం ప్రారంభిస్తుంది ఆల్రెడీ ఉంది కదా, కింద ఇచ్చారా? కిమ్ కా ఆహా, ఆదేశం కిమ్ ఆచార్య ప్రాతిపదిక సంజ్ఞ. కిమహ కహ అనే సూత్రం చేత కిమ్కి కా వస్తుందండి. అవును, అందుకే చెప్పాను కదా కదా ఇప్పుడు. వచ్చింది. కిమ్ శబ్దాలు కిమహ కహ కా ఆదేశం వస్తున్నప్పుడు కదా అయిపోతుంది చెప్పుకున్నాం కదా. కదా అవుతుంది. అది కిమ్ కి ప్రారంభిస్తుంది ఎలా వచ్చింది అంటున్నదా? అదేనా మీ సందేహం? అవునండి, అది ఇవన్నీ కిమ్కి గణంలో ఉండే అంటే శబ్దాలు. కిమ్ అనేది అర్థవత ధాతువా లేకపోతే అంతే ఇవన్నీ దాంతో వస్తుందండి. ఇవన్నీ దాని అర్థవత అర్థవంతమైన శబ్దాలు. ఇవన్నీ గణంలో ఉండేటువంటి కూడా అర్థవంతమైన శబ్దాలండి. ఇవన్నీ సర్వాది గణంలో ఉన్నాయన్నమాట. గణంలో ఉండేటువంటి కూడా అవి ప్రాతిపదిక అర్థవంతమైన శబ్దాలు అన్నమాట. ఆ ప్రకారంగా తీసుకోవాలి. ఓకేనా? గణం ఏమున్నా కూడా అన్ని ప్రాతిపదికాలండి. గణం నుంచి ఏది తీసుకుంటున్నామో అన్ని కూడా ప్రాతిపదికాలు. గురుగారు ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారంటే, ఇప్పుడు ఈ సర్వ ఏక అన్య కిమ్ యత్ తద్ ఇవన్నీ కూడా సప్తమి విభక్తి అంతాత్ కాలే అని ఇచ్చారన్నమాట. సప్తమి విభక్తి అర్థంలో ఉన్నప్పుడు సప్తమి విభక్తి అంతమైనటువంటి ప్రాతిపదికలే అయినటువంటి ఏమంటారు పదం అనొచ్చు. అంటే ఇప్పుడు కిమ్ అనేది పూర్వంగా ఏముంటుంది అంటే కస్మిన్ ఉంటుంది. కస్మిన్ ఉంటుందండి. కస్మిన్ అంతే. ఆ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ. అందుకనే దీనికి కృత్తతిత సమాసాస్త అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది అనమాట. ఇప్పుడు మనము జనరలీ అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, జనరలీ మనం తద్దితాల్లో సమర్థానాం ప్రథమాత్వ అనే అధికారంలో ఉంటాం. మనం అన్ని సమర్థంగా తీసుకుంటాం. ఇప్పుడంటే మూల శబ్దాలు ఉన్నప్పుడు మాత్రము ఇవన్నీ శర్వాధిగణంలో శబ్దాలు ఏవైతే ఉన్నాయో ప్రాతిపదికాలే శబ్దాలు, ఇవన్నీ అర్థమైన శబ్దాలే. ఇక్కడ మనకి ఎప్పుడైతే దాపత్యం తెచ్చుకున్నామో అప్పుడు తదితాంతం కాబట్టి తది సమాసం మొత్తానికి ప్రాతిపదికం వస్తుంది. ఆ సంపూర్ణ పదానికి వస్తుంది. అప్పుడు ఏదానికి వస్తుంది? దాపత్య సహితంగా వస్తుంది. సర్వదా, కదా, యదా వాటికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అన్నమాట. నాకు తెలిసిన ప్రకారంగా కిమ్ కి ప్రాతిపదిక సంజ్ఞ ఎలా అని అడిగినట్టు నాకు ఆ రకంగా అర్థం చేసుకున్నాను. ప్రశ్న అదే అడిగారండి, మీరు చెప్పింది అట్లా. అంటే మీరు చెప్పింది కరెక్టే. నేను ఇది దాపత్యం కాబట్టి మొత్తానికైతే తది సమాసాస్య ప్రాతిపదిక తదితాంతం కాబట్టి సమాసాస్య ప్రాతిపదిక సంజ్ఞ, దాంట్లో సందేహం లేదు. వాడు నేను ఆ రకంగా కిమ్ కి ప్రాతిపదిక సంజ్ఞ ఉందా అన్నట్టుగా అనిపిస్తే అవన్నీ
గణంలో ఉండే శబ్దాలు బట్టి ప్రాతిపదిక సంధి చేయాలి. అందుకే మనకు ఆ ఇటువంటి ప్రాతిపదికములు చేత అని వాడే సూత్రం చెప్పారా, తద్ ఇత్యేతభ్య సప్తమ్యంత ప్రాతిపదికేభ్య అని చెప్పి. ఓకేనా, అక్కడ ప్రాతిపదిక సంధి ఉంది కాబట్టి మనం సప్తమి విభక్తి తీసుకొచ్చాము. ఆ విభక్తి లేకపోతే సప్తమి విభక్తి కూడా ఎలా వస్తుంది మనకి? సప్తమ్యంత అంటున్నాం అంటే ప్రాతిపదిక సంధి ఉంది కాబట్టి వచ్చేసింది. వచ్చిన తర్వాత దాపత్యం వచ్చినప్పుడు మనం ఆ నిమిత్తం చేసుకుని ఆ మొత్తానికి కథా శబ్దానికి, యథా శబ్దానికి, సర్వదా శబ్దానికి ఆ ప్రాతిపదిక సంధి వచ్చింది కాబట్టి ఆ ప్రకారంగా సంపూర్ణ శబ్దానికి అప్పుడు మనం సూ తెచ్చుకుంటాం. ఆ సూకి సూలోపం చేసుకుంటాం. తద్ది అది ఇంకో సూత్రం ఉంది కదండి, తద్దిత అసర్వనామ విభక్తి, అది అవ్యయ సంజ్ఞ పేరు. తద్దితశ్చ అసర్వ విభక్తి, తద్దితశ్చ అసర్వ విభక్తి. ఇది అది అవ్యయ సంజ్ఞ పేరు పెడుతుంది కాబట్టి అవ్యయ దాప్సు ప్రకారంగా సూల్పం అయిపోతుంది. ఓహో, దాంతో అవ్యయ సంజ్ఞ వస్తుందా? అవ్యయ సంజ్ఞ అవ్యయ సంజ్ఞ అలాగే ఓకే, క్లియర్ అయింది. నెక్స్ట్ ఇదమోర్ హిల్. ఇదమః పంచమీ విభక్తి ఏకవచనం, హిల్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కాలే సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తుంది. అర్థః సప్తమ్యంతాత్, సప్తమ్యంతమే ప్రాతిపదికం చేత. ఇదమః అంటే ఇదం స్థానం, ఇదం అనే ప్రాతిపదిక స్థానంలో ఇదం సర్వనామ శబ్దం అనమాట. ఇదమః రిల్ ప్రత్యయో భవతి, రిహి ప్రత్యయో భవతి. ఈ అర్థంలో కాలే అర్థం, కాలార్థంలో వస్తుందంట. అంటే పై చెప్పిన ప్రకారం కాబట్టి అక్కడ ప్రాతిపదిక విశేషంగా తీసుకోబట్టి ఇక్కడ విశేషంగా ఇదం కూడా తీసుకోవచ్చు అక్కడే. కాకపోతే ఇక్కడ దా ప్రత్యయం అంటే ఒక ఈ సర్వనామంతో ఏదైనా ప్రత్యయం వస్తే రిహి ప్రత్యయం మాత్రమే వస్తుంది. అందుకే విశేషంగా వేరుగా తీసుకున్నాడు అనమాట. అస్తు, అందుకే అదే విధంగా అర్థం చెప్పబడింది. చూడండి, ఇదమః పంచమీ విభక్తి ఏకవచనం, హిల్ ప్రథమ విభక్తి ఏకవచనం. కాలే సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. సప్తమ్యంతాత్ అర్థః, సప్తమ్యంతాత్ ఇదమోః రిహిల్ ప్రత్యయో భవతి కాలార్థే. సప్తమ్యంతమైనటువంటి ఇదం అనే ప్రాతిపదికం చేత రిల్ ప్రత్యయం వస్తుంది కాలార్థంలో, సమయార్థంలో. అస్మిన్ కాలే ఏతరిహి అంటే ఏతరిహి అంటే ఈ సమయంలో, ఈ కాలంలో అని అర్థం తీసుకోవాలి. మొత్తానికి కాలం చెప్తుంది, ఈ సమయమైనా ఏ సమయమైనా కాలమే కాబట్టి సంకేతిక అర్థము. అందుకే మనకు రిహి ప్రత్యయం తెచ్చుకున్నాం. సో ఇదం అనే ప్రాతిపదికం చేత మనకు ఏమొచ్చేసిందంటే ఇక్కడ ఏత ఆదేశంగా వస్తుందండి. రీ ఆదిలో గల విభక్తి ప్రత్యయం వచ్చినప్పుడు ఈ మూల ప్రాతిపదిక ఇదం అనే ప్రాతిపదికం చేత ఏతేతౌ రథోహు, ముందు ఇక్కడ రథోహు వచ్చింది. అంతకంటే ముందు మనం సప్తమ్యంతాత్ ఇదమః హిల్, ముందు ఇదం అనే ప్రాతిపదికం సప్తమి విభక్తి తెచ్చుకుంటాము. సప్తమి విభక్తి తెచ్చుకున్న తర్వాత అది సప్తమ్యంతం అయిపోతున్నమాట. అటువంటి ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం రిల్ ప్రత్యయం వస్తున్నాడు. రిల్ ప్రత్యయం వచ్చిన తర్వాత అప్పుడు ఇది వస్తుంది, ఏతేతౌ రథోహు అనే సూత్రం వచ్చేసి రకారాది ప్రత్యయ పరతః. అప్పుడు ఇదమః స్థాని ఏతద్ ఆదేశో భవతి. ఏతద్ వచ్చినప్పుడు సంపూర్ణ స్థానం అనేకాల్ సర్వస్య ప్రకారంగా అనేకాల్ ఆదేశం కాబట్టి సంపూర్ణ స్థానంలో ఏతద్ ఆదేశం వస్తుందన్నమాట. ఏతత్ ఆదేశం వస్తుందన్నమాట. ఓకే ఓకే అండి, ఏదం స్థానంలో ఏత ఆదేశం వస్తుందన్నమాట. అప్పుడు ఏత హి రిహి, అందుకే ఏతరిహి అయిపోతుంది. రిహి ప్రత్యయం కాబట్టి ఏతరిహి అలా వస్తుంది. తర్వాత అన్నింటిలో కామన్ గా సామాన్యంగా తదితాంతం కాబట్టి తదితాంతం జ్ఞా ప్రాతిపదిక ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు తెచ్చుకుంటాము. సుకి అవ్యయ దాప్ సుపహ ప్రకారం సుప్లోకం, సుప్లుక్ చేసుకుంటాం. అస్తు, అధునా. అధునా ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఇదమః కాలే సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః అధునా ఇది నిపాత్యతే. సూత్రంలో అధునా అనే ఇప్పుడు వస్తుంది, ఏతరిహి అని ఇప్పుడే. ఇప్పుడు అధునా కూడా ఏతరిహి రెండు ఒకే అర్థాన్ని బోధిస్తాయి, కానీ శబ్దభేదం చూడండి. ఇక్కడ ఏతది అని ఈ సమయంలో, అధునా అంటే ఇప్పుడు, అంతే. సమయం కాదు, ఇదాని అని చెప్పాము ఇక్కడ. అందుకే అధునా ఇది నిపాతం చేయబడింది.
ఎలా చేయబడింది? సప్తమ్యంత ఇదమ స్థానంలో అస్ ఆదేశం నిపాతిత, అస్ ఆదేశం నిపాతం చేసుకున్నామంట. అస్ అసాదేశ నిపాతితే ధునాచ ప్రత్యయ, ధునా ప్రత్యయం కూడా వచ్చేస్తున్నామంట. అంటే ఇదమ స్థానే అస్ ఆదేశో, ఇదమ స్థానంలో సంపూర్ణ స్థానంలో పైన వచ్చింది ఏత ఆదేశం వచ్చి, ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ అస్ ఆదేశం వస్తున్నామంట. అస్కాన్ ముందు లోపం చేస్తే ఆ మిగులుతుంది. అస్సు దాంతో పాటు ఆదేశంతో పాటు ధునా ప్రత్యయం కూడా వచ్చేసిందన్నమాట. ధునా ప్రత్యయం వచ్చింది కాబట్టి ఆ ధునా కలుపుకుంటే అధునా అయిపోయింది అన్నమాట. ఆ ధునా అధునా. ఓకేనా? ఈ రకంగా మనకు అధునా రూపం సిద్ధిస్తుంది. సామాన్యంగా తెచ్చుకొని దానికి సుప్లుప్ చేసుకుంటామంట. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇదమస్థాని ఈశ్ ఆదేశం ఎలా వచ్చింది? ఇదమహ ఈశ్ అనే సూత్రం ప్రకారంగా వచ్చిందన్నమాట. ఇదమహ ఈశ్ మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఇదం అనే ప్రాథమిక ఈశ్ ఆదేశం వస్తుందన్నమాట. ఈశ్ ఆదేశం ఎలా వస్తుందంటే అనేకాల ఆదేశం సంపూర్ణ స్థానంలో వచ్చేస్తుందన్నమాట. తర్వాత ఎస్ఏది లోపి ఇక్కడ ఈశ్ ఆదేశం వచ్చినప్పుడు ఎస్ఏది లోపం చేసుకున్నామా? ఏ చేతి చేసుకోలేం కదండి. తత ఎస్ఏ దునా లోపం కదా, ప్రత్యయం దునా కదా. దునా ప్రత్యయం వచ్చేసింది. మన ఎస్ఏ లోప ఇదము స్థానంలో ఆ లోపం వచ్చింది. ఇదము స్థానంలో ఆ వచ్చిందండి. దునా ప్రత్యయం అండి. అప్పుడు ఆ దునా అయిపోయింది కదా. అవునండి. ఇక్కడ కింద భాషార్థులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని చూస్తున్నాను. అవునండి. ఓకే, పుస్తకం లేదు. లోపు హోకర్ భీ అంటే ఇక్కడ రెండు ప్రక్రియలు ఇచ్చారండి గురుగారు. రెండు ప్రక్రియలు ఇచ్చారండి. ఒకటేమో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అస్మిన్ కంటే పరంగా ధునా ప్రత్యయము, ఇంకొకటి అస్మిన్ శబ్దాత్ అధునా ఇది ప్రత్యయ నిపాత్యతే, అస్మిన్ కాలే అనే అర్థంలోనే. అధునా అని ఏకంగా నిపాతనం కూడా చెప్పేశారండి. ప్రత్యయం, అది ప్రత్యయం లాగా తీసుకున్నట్టయితే అధునా అనేది ప్రత్యయం లాగా తీసుకున్నారు. ఒక ప్రక్రియలోనేమో ధునా ప్రత్యయం తీసుకున్నారు అస్మిన్ కంటే పరంగా, ఇంకొక ప్రక్రియలో అస్మిన్ కంటే పరంగా అధునా అనే ప్రత్యయం తీసుకున్నారు నిపాతనం. అప్పుడు మీరు అన్నట్టుగా ఎస్ఏతిచ వస్తుంది. అప్పుడు తీసేసినామంటే అయిపోతుంది. భాషార్థంలో ఇచ్చారు మహోదయ. అథవా ఇదం శబ్దస్య అధునా ప్రత్యేకకి ఇదమ ఇస్తే ఇదం ఈస్ భావము తథా ఎస్ఏది లోపకొడుకు అలా ఇచ్చారు. సో అధునా ప్రత్యయం లాగా ఉంటుంది, మళ్ళీ శబ్దం లాగా కూడా ఉంటుంది. అధునా ప్రకారంగా అయితే అందుకే అథవా అని చెప్పి మనం తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి. దానిం ప్రథమ విభక్తి ఏకవచనం చ అవ్యపదం. అనువృత్తి వచ్చేసి ఇదమః కాలే సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కాలే వర్తమానాత్ సప్తమ్యంతాత్ ఇదమో దానిం ప్రత్యయో భవతి. కాలే వర్తమానం అంటే కాలార్థంలో వర్తమానంగా ఉండేటువంటి సప్తమ్యంతమైన ఇదమ పైన చెప్పిన విధంగానే సప్తమ్యంత ఇదం ప్రాతిపదికం చేసి దానిం ప్రత్యయం వస్తుందట. దానిం చ అంటే పైన సప్తమ్యంతమైన ఇదం ప్రాతిపదికం చేత దానిం ప్రత్యయం వస్తుందన్నమాట. అస్మిన్ కాలే ఇదానిం, చూడు ఇప్పుడు అనే అర్థానికి ఏతదిహి అధునా ఇదానిం ఇన్ని శబ్దాలు వచ్చేసాయి ఒకే అర్థంలో. సో అస్మిన్ కాలే ఇదానిం కాబట్టి ఇక్కడ ఇదం అనే ప్రాతిపదిక సప్తమ్యంత ప్రాతిపదికం చేత మనకు సప్తమి విభక్తిగా సుప్లుకు అవుతుంది సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా. సో మనకు ఇదం మిగులుతుంది కదా, అప్పుడు ఇదానిం ప్రత్యయం కూడా వస్తుంది. ఇదానిం ప్రత్యయం రాగానే ఇక్కడ మనకు ఇదంక ఈశాదేశం వస్తుందండి. ఇదమ ఈస్ ప్రకారంగా ఈశాదేశం వచ్చింది కాబట్టి ఇష్కా అనుమతి లోపల ఈ మిగులుతుంది, మళ్ళీ ఈ దానిం ఇదానీం అలా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత దానిం ప్రత్యయం కదా ఉంది కదండి గురువు గారు, మకారానికి ఏమో లోపం రాలేదు చూడండి హలంత్యం తోటి. నా విభక్తో తుస్మ అంటే సూత్రంలో ఏంటంటే విధాన సామర్థ్యం చేత ఇక్కడ దానిం ప్రత్యయం విధానం చేయబడే విధాన సామర్థ్యం చేత రాలేదన్నమాట. ఓకేనా? ఒక లోపం చెయ్యాలి అనుకుంటే దాని ప్రత్యయం అనొచ్చు కదా. విభక్తి సంజ్ఞ కూడా ఉంది కదండి
దీనికి ఈ ప్రత్యయాలన్నిటికీ విభక్తి సంజ్ఞ ఉంది కదా. విభక్తి సంజ్ఞ అది విభక్తి రాగ్దిశ విభక్తి ప్రకారం నడుస్తుంది కదా. విభక్తి సంజ్ఞ ఉంది, విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి మనకి ఇదమ ఈస్ వచ్చిందన్నమాట. విభక్తోపరిత ఇదమస్తే ఈ సాదేశం ఒకటి. ఈ సూత్రం విభక్తిని నిమిత్తం చేసుకుని చేస్తుందన్నమాట. ఇదమ ఈశ్ అనే సూత్రము విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి మనకి ఈ సాదేశం వచ్చింది. అది విభక్తి యొక్క ప్రయోజనం. ఇక్కడ సిత్వాత్ సర్వాదేశ అని ఉంది మహోదయ. సిత్వాత్ సర్వాదేశ. అవునండి, షిత్ అయింది కదండి. సిత్ అయింది కదా, సిత్ కదా, సిత్ కాబట్టి సర్వాదేశ సర్వాదేశం వస్తుంది అన్నమాట. అనేకాల నిమిత్తం కానీ అనేకాల నిమిత్తం ప్రకారంగా కావచ్చు, షిత్ ప్రకారంగా. షిత్ కాబట్టి సంపూర్ణ ఆదేశంలో వచ్చింది. ఏంది ఇదమ స్థానంలో సంపూర్ణంగా చేసుకున్నాం మనం. ఇదమ స్థానంలో ఈశ ఆదేశం సంపూర్ణంగా వచ్చింది కాబట్టి మనం దానికి అనుబంధంలో వచ్చి ఈ మిగిలింది. ఆ ఈ పక్కన దానిం ఇదానీం అయిపోయింది అన్నమాట. మీరు చెప్పినట్టుగా ఇక్కడ మనసు తెచ్చుకుంటాము. ఇక్కడ సామాన్యంగా హలింగ్యాభ్య దీర్ఘ సుతిష్టి ప్రయుక్తం హలి ప్రకారంగా కాకుండా అవ్యదాప్ సుపహ ప్రకారం చేసేసుకుంటామంట. ఎవరిని ఇక్కడ అడగవచ్చు, ఇప్పుడు హలింగ్యాభ్య హలంతారు ఉత్తరస్సు ఇత్యసి లోపభౌతం కూడా రాసుకోవచ్చు కదా. అంటే అవ్యసంధ్య విశేషంగా చెప్పబడింది కాబట్టి అవ్యదాప్ సుపహ ప్రకారం చేసుకుంటాం అనమాట. ఓకేనా. దానికి అన్ని చోట్ల అవకాశాలు ఉన్నాయన్నమాట. అని ఇది విశేషంగా దీనికి సందర్భంలో చెప్పబడింది కాబట్టి దీని ద్వారా చేసుకుంటాం. ఓకేనా. దాదాపుగా మనకి ఇక్కడ ఈ ఆదేశాలని మనం ఏం చెప్పుకుంటున్నామో అన్ని కూడా ఓకే. అనేకాలు ఉంటే అనేకాలు సర్వస్య ప్రకారం సంపూర్ణ స్థానంలో వస్తుంది. లేదంటే చిత్తే ఉంటే అది కూడా సంపూర్ణ స్థానంలో వస్తుంది అన్నమాట. ఒకవేళ మనకు వచ్చిన ఆదేశం గీత ఆదేశం అయితే మాత్రం గీత ఆదేశం అయితేనే గిత్య ప్రకారంగా అంతిమ స్థానంలో అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకు వచ్చే ఆదేశాన్ని దాదాపుగా అంతిమ సంపూర్ణ స్థానంలో వస్తున్నాయి. అస్తు పైన చెప్పిన విధంగా అన్ని చోట్ల అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇదే విధంగా తీసుకోవాలి. అస్తు. సో ఇక్కడ మనకు స్పష్టంగా ఇదానీం అనే రూపం సిద్ధిస్తుంది. ఇదానీం అంటే ఇప్పుడు అనే అర్థం వస్తున్నాడు. అధునా అనే కూడా అదే అర్థమే, అస్మిన్ కాలే అనే కూడా అదే అర్థం. ఏ తదిహి అస్మిన్ కాలే ఏ తదిహి అన్నిటికీ ఒకటే అర్థం, ఒకే అర్థం అండి. అధునా ఇదానీం ఏ తదిహి అంటే కొంచెం మారుతుంది. మనం మార్చాలనుకుంటే ఇదానీం గచ్చేది వెంటనే వెళ్ళు. ఏ తదిహి ఈ కాలంలో, ఇది సహజంగా సామాన్య. ఏ తదిహి అంటే ఈ కాలంలో ఏతాని కార్యాన్ని భవితు మరంతి. ఏ తదిహి భవితు మరంతి ఈ సమయంలో అవ్వచ్చు. ఓకేనా. మొత్తానికి కాలార్థం సమయార్థం అని వక్త యొక్క అభిప్రాయం బట్టి. తదోదాచ తదః పంచమీ విభక్తి ఏకవచనం, దా ప్రథమా విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి దానిం కాలే సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి మనకు. తదః పంచమీ విభక్తి ఏకవచనం, దా ప్రథమా విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి దానిం కాలే సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః సప్తమ్యంతాత్ కాలే వర్తమానాత్ తద్ శబ్దాత్. అంటే అటువంటి ప్రాతిపదికము తద్ శబ్దాత్ సప్తమ్యంతాత్ అంటే సప్తమ్యంతంతో యుగం తద్ ప్రాతిపదికం, తద్ శబ్దం అనమాట. అటువంటి మనం సప్తమ్యంత ఇదమ శబ్దాత్ చెప్పుకున్నాం. ఒక సప్తమ్యంత తద్ శబ్దాత్ వర్తమాన కాలార్థంలో దా ప్రత్యయం వస్తుంది. అలాగే దానించ ధాన్యం కూడా వస్తున్నాం. దా ప్రత్యయంతో పాటు ధాన్యం కూడా వస్తున్నాం అంట. అందుకే తస్మిన్ కాలే తదా తదానిం రెండు రకాలు చెప్పుకో. తదా గచ్చతు, తస్మిన్ కాలే గచ్చతు, తదానిం కాలే గచ్చతు ఆ సమయంలో వెళ్ళు, తదా గచ్చతు అదే అభిప్రాయాన్ని రెండు రకాలుగా శబ్దభేదంతో చెప్పుకున్నామంట. తస్మిన్ కాలే గచ్చతు, తదా గచ్చతు, తదానిం గచ్చతు అంటే అప్పుడు వెళ్ళు, ఆ సమయంలో వెళ్ళు. అలాగే అర్థం వస్తుంది. మొత్తం సమయం సూచకం అనేది మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి శబ్దభేదం, అర్థం భేదం కాదు. ఇది కూడా స్పష్టంగానే ఉంది. సప్తమ్యంతమైన ప్రాతిపదికం చేత మనకు తది ప్రాతిపదికం చేత మనకు దాపత్యం వస్తుంది. ఆ దాపత్యంతో పాటు దానిం, అలాగే దాని ప్రత్యయం కూడా వస్తుంది. రెండు రకాల శబ్దాలు వస్తాయి. దా వచ్చినప్పుడు తదా, దానిం వచ్చినప్పుడు తదానిం. ఇక్కడ తద్ ప్రాతిపదికము దా ప్రత్యయం వచ్చినప్పుడు తదాది నామ విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి తదాది నామ ప్రకారంగా
అకారాదేశం వస్తుంది. తర్వాత అతో గుణే ప్రకారం పదరూపం చేసుకుంటాం. తా మిగులుతుంది. తా ప్లస్ ద తదా అయిపోతుంది. తర్వాత సులోపం అనేది చేసుకుంటాము సహజంగానే. తదితశ్చ అసర్వ విభక్తి ప్రకారంగా అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యయ దాపసుపహ ప్రకారం లోపం అవుతుంది. అలాగే ఇదానింలో కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే దాని ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఎస్ఏ త్యదాది నామా ప్రకారం అకారాదేశము పదరూపం చేసుకుని తా మిగులుతుంది. తా ప్లస్ దాని తదానీం అలా వస్తుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడ సు తెచ్చుకొని సులోపం చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి. ఓకే, ఇది స్లైడ్ అయిపోయి ఉంటుంది. 20 సూత్రం చూడండి. చూడండి, ఉన్నారు సక్రియంగా ఉంటే వ్యాకరణ త్వరగా వచ్చేస్తుంది. సంతోషం. తయోర్ దార్హిలౌ ఛందసి. తయోర్ దార్హిలౌ ఛందసి. తయోః షష్ఠీ విభక్తి ద్వివచనం. దార్హిలౌ ప్రథమా విభక్తి. తయోః షష్ఠీ విభక్తి ద్వివచనం. దార్హిలౌ ప్రథమా విభక్తి ద్వివచనం. చ అవ్యయపదం. ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని మనం 4 పదాలుగా విడగొట్టుకున్నాము. తయోః దార్హిలౌ చ ఛందసి. సమాసం వచ్చేసి దార్హిలౌ అనే శబ్దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే దాశ్చ రిహిల్చ కలిపితే దార్హిలౌ. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. అనువృత్తి వచ్చేసి కాలే సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తయోః. తయోః శబ్దం ఉందా, అదని చెప్తున్నాం. తయోః అంటే ఇదమః. తయోః ఇదమః తదశ్చ యథాసంఖ్యం దా రిహిల్ ఇత్యేతో ప్రత్యయౌ భవతః ఛందసి విషయే చకారాత్ యథా ప్రాప్తం చ. తయోః అంటే ఏంటంటే ఇదమః అంటే ఇదం శబ్దానికి తయోః వస్తున్నాను. ఇదం శబ్దానికి మూల శబ్దానికి ఇంతకు ముందు చెప్పిన ఇదము తద్దు ఈ 2 శబ్దాలండి. तयोः पद से इदम तथा तद का परामर्श किया है. तयोः पद చేత తయోః పదం చేత ఇదమః తదశ్చ. ఓకే, తయోః అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. ఇదమః తదశ్చ ఈ 2 ప్రాతిపదికలు. ఇదము తదు ముందు చెప్పుకున్నట్టు. ఇదమః తదశ్చ యథాసంఖ్యం. ఇదం ప్రాతిపదికం చేత దా వస్తుంది. తద్ ప్రాతిపదికం చేత రిహిల్ ప్రత్యయం వస్తాయి. 2 ఆదేశాలు వస్తాయి. అందుకే ఇదమః తదశ్చ యథాసంఖ్యం దా రిహిల్ ఇత్యేతో ప్రత్యయో భవతః ఛందసి విషయంలో చకారాత్ యథాప్రాప్తం చ. ఆ సూత్రం చేసే చకారం చేత యథాప్రాప్తం ఇంకా ఏవైతే ప్రాప్తం అవుతాయో అవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అంటే మనం ముందు చెప్పిన విధంగా అవన్నీ కూడా ఇక్కడ దా ప్రత్యయం వచ్చినప్పుడు రిహిల్ ప్రత్యయం వచ్చినప్పుడు ఇవన్నీ సిద్ధిస్తాయి అన్నమాట. సో ఉదాహరణ, అందుకే అస్మిన్ కాలే ఇదా, ఈ సమయంలో ఇదా శబ్దం కూడా వచ్చింది. తస్మిన్ కాలే తరిహి అంటే అప్పుడు, ఆ సమయంలో. ఇదానీం తదానీం మనం ముందు చెప్పుకున్నాం. అంటే చకారాత్ యథాప్రాప్తం అని చెప్పుకుంటే ఇదానీం తదానీం ఈ 2 శబ్దాలు సిద్ధిస్తాయి. ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా ఇదం శబ్దం చేత యథాసంఖ్యం కాబట్టి ఒకసారి మనకు ఇదమః ఈస్ ప్రకారం ఇక్కడ ఈస్ మిగులుతుంది. దా ప్రత్యయం ఇదా వస్తుంది అన్నమాట. ఇదా. అలాగే తది శబ్దం చేత తదా ఇక్కడ మనకు సామాన్య రిహిల్ ప్రత్యయం వస్తుంది. రిహిల్ వచ్చిన తర్వాత యదాది నామ ప్రకారంగా అకారాదేశం చేసుకొని పదరూపం చేసుకుని తా
రిహి తరిహి అయిపోతుంది. తర్వాత సు తెచ్చుకొని అన్నిట్లలో మనకు అవ్య దాప్ సుపహ ప్రకార సూప్ లోపం చేసుకుంటాం. సో అన్నిటిలో సామాన్యంగానే ఇక్కడ ఇవ్వబడింది, అదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సామాన్యంగానే కనిపిస్తుంది, మనకు విశేషం అంటే ఇక్కడ ఏం లేదు. కాబట్టి వేద విషయంలో అది గమనించాలి. ఓకేనా, వేద విషయంలో మాత్రం ఇలా వస్తుంది. ఇక్కడ మాత్రము ఇదమ ఈస్ ప్రకారం ఇప్పుడు చెప్పిన విధంగా ఈస్ భావం చేత ఇదా ఇదానిం తదానిం ఈ రూపాయలు సిద్ధం. వీటి శబ్దం చూడు, ఇదా అని ఇప్పుడు అని అర్థం చెప్పడం, ఈ సమయంలో అర్థం చెప్పడం, ఎన్ని శబ్దాలు వస్తున్నాయి, వీటి సాహిత్యంలో ఎక్కువ ప్రయోగం వస్తుంటాయి, అవి గమనించాలి. నెక్స్ట్ చూడండి, అనద్యతనే రిల్ హన్యతరస్యాం, అనద్యతనే ఇల్ హన్యతరస్యాం. అనద్యతనే సప్తమి విభక్తి ఏకవచనం, రిహిల్ ప్రథమ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కాలే సప్తమ్యాః కిం సర్వనామ బహుభ్యః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః కిం సర్వనామ బహుభ్య, మన ముందు చెప్పిన అవన్నీ అనువృత్తి ఇక్కడ వస్తున్నాయట. కిం సర్వనామ బహుభ్యః సప్తమ్యంతేభ్యః ప్రాతిపదికేభ్యః అంటే కిం అనే ప్రాతిపదికం చేత, సర్వ అనే ప్రాతిపదికం చేత, బహు అనే ప్రాతిపదికం చేత మనం సప్తమి విభక్తి తెచ్చుకుంటాం. అప్పుడు సప్తమ్యంత ప్రాతిపదికాలు అవుతాయి. అటువంటి సప్తమ్యంతేభ్యః ప్రాతిపదికేభ్యః ఈ మూడు ప్రాతిపదికముల చేత రిహిల్ ప్రత్యయం వస్తుందంట. ఏమొస్తుంది? రిహిల్ ప్రత్యయం వస్తుంది. ఎలా వస్తుంది? వికల్పేన వస్తుంది. ఏ కాలంలో వస్తుంది అంటే అనద్యతనే, అద్యతనే కాలంలో కాదు, అనద్యతనే. అద్యతనం త్యక్త్వా నా అద్య అనద్య అని ఈ రోజు కాలం కాకుండా నిన్న మొన్న అలాంటి అర్థంలో మనకు ఈ శబ్దాలను తీసుకోదు. అనద్యతనే కాల విషయం అంటే ఈ రోజు కాలం ఉండకూడదు మొత్తానికైతే. అంటే కాల్ విశేషకు కేనా అవుతో అనద్యతన किम सर्वनाम बहु जो सप्तम्यंत शब्द उनसे रिल प्रत्यय वस्तुंदी विकल्पंगा. अनद्यतना काल विशेष को कहना हो तो पक्ष में दो प्रत्यय हुआ है. तो अनद्यतन काल विशेष को చెప్పాలనుకున్నప్పుడు ఈ ప్రత్యయం వస్తుంది. కదిహి ఎప్పుడు, కదా ఎప్పుడు, యదిహి ఎప్పుడైతే, యదా ఎప్పుడైతే అని వీటికి గతంలో జరిగిపోయాయన్నమాట. గతంలో జరిగిపోయిన దాన్ని యదా ఎప్పుడైతే అలా చేశామో, ఇప్పుడు ఎప్పుడైతే ఒక గంట కిందకు చేశాం, ఓకేనా, ఒక 10 నిమిషాల ముందు చేశాం, ఒక 2-3 గంటల ముందు చేశాం, అది తీసుకోకూడదు. ఈ రోజు కాకుండా ఈ శబ్దాల యొక్క ప్రయోగం ఎక్కడొస్తుంది? కదిహి, కదా, యదిహి, యదా అని, తదిహి, తదా ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయిన సందర్భంలో తదా అప్పుడు చేశాము అంటే ఈ రోజు ఉండకూడదు. ఆ ఈ రోజు సందర్భం అయితే ఈ శబ్దాన్ని ఉపయోగించామంట. ఇప్పుడు ఇంత సూక్ష్మత ఉంది ఇక్కడ. మనం వాటి శబ్దాలు ప్రయోగం చేసి సామాన్యంగా మనం యదా గచ్చతి తదా పునః ఆనయతి అంటాం. అంటే ఒక గంట కింద వెళ్ళాడంటే ఎప్పుడు వెళ్తాడు అప్పుడు వచ్చేస్తా అని చెప్తాం. కానీ ఇక్కడ ఈ సందర్భాలు ఎప్పుడు ఉపయోగించాలి? అనద్యతనే అని చెప్తున్నామాట. అనద్యతనే కాల విషయంలో ఈ రోజు కాలం ఉండకూడదు. అంటే నిన్న మొన్న జరిగిపోయిన సందర్భంలో గురించి మనం మాట్లాడుకున్న సందర్భంలో ఈ ప్రయోగజాలను ఉపయోగించాలి, ఈ శబ్దాలు ఉపయోగించాలన్నమాట. అస్తు. तो किम सर्वनाम बहुभ्यः सप्तम्यन्तेभ्यः प्रातिपदिकेभ्यो रिहिल प्रत्ययो भवति विकल्पेन అనద్యతనే కాల విషయే అని చెప్పుకున్నాం. ఉదాహరణ చూడండి, కరిహి, కదా, యదిహి, యదా. కిం ప్రాతిపదికం చేత రిహిల్ ప్రత్యయం వస్తుంది. రిల్ రాగానే కూతిహోహు ప్రకారంగా, కూతిహో కాదు, కిమహ కహ ప్రకారంగా కా ఆదేశం వస్తుంది. కాబట్టి క రిల్ కరిహి అయిపోతున్నాం కలిపితేనా, కరిహి. తర్వాత సులోపం చేసుకుంటాం, ఎస్ అవ్యాదాప్ సుపా ప్రకారం. అదే కదా శబ్దం కూడా ఇక్కడ కిం ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా కాదు, వికల్పంగా చెప్పి ఒక పక్షం దాని పక్షంలో సర్వై కాన్య కిం ఎత్తద కాలేదా ప్రకారంగా దా ప్రత్యయం వస్తుంది. కిమహ కహ ప్రకార కాదేశం వస్తుంది, కదా రూపం వస్తుంది. అలాగే యత్ శబ్దం చేత యదిహి ఇక్కడ త్యదాది నామ ప్రకారంగా అకారాదేశం వస్తుంది. కాబట్టి పదరూపం చేసుకొని యా రిహిల్కి అనుబంధం లోపించి రిహి మిగులుతుంది. అందుకే యదిహి తర్వాత అవ్యసంజ ఉంది కాబట్టి తద్దితశ్చ అసర్వ విభక్తి ప్రకారంగా అవ్య దాప్ సుప ప్రకారం దాని తర్వాత సు తెచ్చుకుంటాం కాబట్టి ఆ సుకి లోపం చేసుకుంటాం.
అలాగే సర్వైకానికిం యత్తద కాలేద ప్రకారంగా యథా రూపం వస్తుంది. అలాగే తరిహి లేదా తరిహి తదా కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. యథాసంభవం ఉదాహరణాన్ని, యథాసంభవం అంటే ఎక్కడ ఏ రకంగా సంభవం అవుతుందో ఆ రకమైన ప్రత్యయాలు తెచ్చుకోవాలి, ఆ రకమైన రూపం తయారు చేసుకోవాలి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అస్తు, ఇవి కూడా సామాన్యంగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. సద్య పరారైషమః పరేద్య వ్యద్య పూర్వేద్యు అన్యేద్యు అన్యతరేద్యు ఇతరేద్యు రపరేద్యు ఉత్తరేద్యు రుభయేద్యు రుత్తరేద్యు. ఇది మన సూత్రం. సద్య పరారైషమః పరారైషమః పరేద్య వ్యద్య పూర్వేద్యు అన్యేద్యు అన్యతరేద్యు ఇతరేద్యు రపరేద్యు అధరేద్యు ఉభయేద్యు ఉత్తరేద్యు. ఇది సూత్రం అండి. అస్తు, పదవి విభాగం చేసుకుంటే ఇవన్నీ అవ్యయాని. ఇవన్నీ కూడా ఏంటంటే సద్య పరుత్తు పరారేషమః పరేద్య వ్యద్య ఇవన్నీ కూడా ఏంటండి అవ్యయాలండి. అవన్నీ ఇవన్నీ కూడా అవ్యయ పదాలని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ నిపాదం చేయబడ్డాడు. అందుకే ఇక్కడ మనకు విభక్తి గురించి ఉల్లేఖించలేదు అన్నమాట. అందుకే సర్వాన్ని ఇంతవరకు మొత్తం ఏవైతే ఉన్నాయో సద్య పద్ధతి అంతా ఒకే పదంగా తీసుకున్నామో ఇవన్నీ కూడా అవ్యయాలు. ఎందుకు అవ్యయానికి ఏముండదు? లింగ విభక్తి వచనాలు ఉండవు అనమాట. ఏంటి అవ్యయం అంటే దీనికి లింగము విభక్తి వచనం దాన్ని అవ్యయం అంటాం. కాబట్టి వీనికి అవ్యయాలే. కాబట్టి అందుకే ఇవన్నీ కూడా సద్య పరారేషమః ఇవన్నీ కూడా అన్ని కూడా సర్వాణి అవ్యయాని. అస్తు, ఇప్పుడు అనువృత్తి ఏమొస్తున్నాయి పయించంటే కాలే సమయానుగుణంగా వస్తుంది. కాలే సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి, ఇవన్నీ నిపాదం ద్వారా చేయబడ్డాయి. ఎలా చేయబడ్డాయి అంటే ఒక్కొక్క శబ్దం తీసుకుంటున్నాం. సద్య ఆదయః శబ్దాః నిపాత్యంతే. సద్య పరుత్తు పరారేషమః పరేద్య వ్యద్య ఇవన్నీ అపరేద్య ఉత్తరేద్య ఇవన్నీ నిపాదం చేయబడ్డాయి. అందుకే సద్య ఆదయ సద్య మొదలుకొని సూత్రంలో సద్య మొదలుకొని మిగతా అవన్నీ అయితే కనిపిస్తున్నాయి మనకి అవన్నీ కూడా అవ్యయాలు. అవన్నీ నిపాతం ద్వారా చేయబడ్డాయి. అంటే ఎక్కడ ఏ రకంగా రూపం కాదు ఆ రకంగా ప్రత్యయం ద్వారా ఆ రకమైన ఆదేశం ద్వారా ఆ రకమైన నిపాతం ద్వారా చేయబడ్డాయి. అవేంటో ఒక్కటి చూద్దాం. సద్యాదయ శబ్దాః నిపాత్యంతే. ఈ శబ్దాలు కూడా నిపాతం ద్వారా సిద్ధింపబడ్డాయి. ఎలా తయారు చేయబడ్డాయంటే చూడండి. ముఖ్యంగా ప్రారంభంలో సద్య శబ్దం ఎలా తయారైందంటే సద్య ఇత్యత్ర ఈ శబ్దంలో ఇక్కడ సమానస్య సాభావో సమాన శబ్దం తీసుకున్నాము. ఆ సమాన శబ్దానికి సాభావం చేశాం. తర్వాత ద్యశ్చ ప్రత్యయ నిపాత్యతే. ఇప్పుడు సమాన ధియ ఆ సమాన శబ్దం తీసుకున్న తర్వాత సమాన శబ్ద స్థానంలో సాభావం వచ్చింది. అప్పుడు సా ధియ కలిపి సద్య అయిపోతుంది అన్నమాట. ధ్యస్ సకారాంతః ప్రత్యయో ధ్యేయః. ధ్యస్ సకారాంతః ప్రత్యయో ధ్యేయః. ఇక్కడ ప్రత్యయం తీసుకున్నాయంట. అంటే ధ్యస్ కదా, కాబట్టి అంతిమ సకార ఋతు విషయం చేసుకుంటే ధ్యః అయిపోతుంది అన్నమాట. ఓకే, సో అందుకే ఇక్కడ సద్య ఇత్యత్ర సమాన సాభావ ధ్యశ్చ ప్రత్యయ. అప్పుడు ధ్య ప్రత్యయం తీసుకుని సద్య అనే రూపం మనకు సిద్ధిస్తుంది. కింద టిప్పణి ధ్యస్ సకారాంతః ప్రత్యయో ధ్యేయ. సకార ప్రత్యయం అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ధ్యా అస్తు. నెక్స్ట్ చూడండి. సమానో అహని సద్య. ఒక్క నిమిషం. ధ్యశ్చ ప్రత్యయం నిపాతితే. అహని అభిధేయ. అహని అభిధేయ అంటే దినవాచక శబ్దంలో అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు అది చెప్తున్నారు. సమానే అహని సద్య. సమానే అహని సద్య. ఇక్కడ సమాన అర్థంలో అహని అర్థం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు సాభావం వస్తుంది, జ్యేష్ఠ ప్రత్యయం వస్తుంది. అందుకే సద్య రూపం వస్తుంది అన్నమాట. అంటే అదే చూపించబడింది దినవాచక శబ్దంలో. సద్య అంటే వెంటనే, ఈ రోజే, సద్య గచ్చతు, ఈ దినమే గచ్చతు, అలాంటి అర్థంలో ఇక సంపూర్ణంగా ఈ సద్య శబ్దం తయారు చేయబడింది అన్నమాట.
అలాగే పదత్ శబ్దం చేత పదత్ ఇత్యత్ర పూర్వ శబ్దస్య పరభావ. పూర్వ శబ్దానికి పదత్ శబ్దం ఎలా తయారైందంటే పూర్వ శబ్దం ప్రాతిపదికం తీసుకున్నాము, ఆ పూర్వ అనే ప్రాతిపదికని పరభావం చేశామట. ఉచ్చ ప్రత్యయ పూర్వ శబ్ద స్థానంలో పర వచ్చేసింది, అలాగే ఉత్తు ప్రత్యయం వచ్చిందట. పరా ప్లస్ ఉత్తు, పరా ప్లస్ ఉత్తు, ఉత్తు ప్రత్యయం, ఉత్తు కనుమ చేస్తే ఊ మిగిలింది. ఉత్తు అలా పెట్టుకున్నాం లోపం చేయకుండా. పరా ప్లస్ ఊ ఈ రెండు మధ్య గుణసంధి చేస్తే అక్కడ పదుత్తు అయిపోయింది. పద ప్లస్ ఉత్తు, ఇక్కడ ఎస్ చేతి లోపం చేసుకున్నాం, పదత్తు కాదు, ఎస్ చేతి లోపం పద ఉత్తు, అప్పుడు పదుత్తు అయిపోతుంది. కలిపి తగిన పదుత్తు అనే రూపం సిద్ధిస్తుంది మనకు. తర్వాత సూ తెచ్చుకునేది, ఆ సూకి లోపం చేసుకుంటాం. అందుకే సంవత్సరే అభిధేయే, ఇది ఎలా వచ్చింది? సంవత్సరే అభిధేయే, పూర్వస్మిన్ సంవత్సరే పదుత్. ఇది ఏ అర్థంలో వచ్చిన? సంవత్సర అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు పూర్వస్మిన్ సంవత్సరే, పూర్వ సంవత్సరంలో అలాంటి అర్థం చెప్పడం పదుత్ శబ్దాన్ని ఉపయోగిస్తామంట. అది ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. పూర్వ సంవత్సరంలో ఏదైతే జరిగిందో ఆ సందర్భానుగుణంగా పదుత్ శబ్దము ఉపయోగించుకుంటాం. ఈ శబ్దాన్ని, ఈ అవ్యయ పదాన్ని ఉపయోగించుకుంటాం. అస్తు అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపాపదక అన్ని చోట్ల సురూపం అవుతుంది. అలాగే ఏవం పరారి ఇత్యత్ర, ఏ శబ్దం? పరారి శబ్దం. ఇత్యత్ర పూర్వతర శబ్దం తీసుకున్నాం. పరారి ఇక్కడ ఏం తీసుకున్నాం? పూర్వతర శబ్దం చేత పరభావం. మూల ప్రాతిపదికం పూర్వతర శబ్దం అనే పూర్వతర అనే ప్రాతిపదికం చేత శబ్దం చేత పరభావము ఆదిశ్చ ప్రత్యయ. ఇది కూడా సంవత్సరే అభిధేయ, సంవత్సర అభిధేయాత్మక అర్థం ఉన్నప్పుడు పరభావము ఆది ప్రత్యయం. పరా ప్లస్ ఆది పరారి అయిపోతుంది. పరా ప్లస్ ఆది దీర్ఘసంధి తీసుకుని పరారి, తర్వాత సులోపం చేసుకుంటాం. ఈ సంధ్య ఉంది కాబట్టి అది ఇచ్చాడు ఇక్కడ. పూర్వతరస్మిన్ సంవత్సరే, అదే అభిప్రాయం, పైన చెప్పిన అభిప్రాయం ఇక్కడ ఈ రకంగా చెప్పుకున్నాం. ఎక్కడండి లోపం చేసుకున్నాం అనేది? పరాదిలో దీర్ఘ సంధి కాకుండా అసలు ఎస్సీ లోపం చేసుకున్నట్లయితే ఆది అజాది ప్రత్యయం ఉంది కాబట్టి అకార లోపం సిద్ధిస్తుంది. తర్వాత పరాది అలా కలిపేసుకుంటుంది. అలా చేద్దామండి. నెక్స్ట్ పూర్వతరస్మిన్ సంవత్సర పరాది, అదే మన పైన చెప్పిన విగ్రహవాక్య రూపంలో స్పష్టంగా చెప్పండి. పూర్వతరస్మిన్ అంటే పూర్వస్మిన్ సంవత్సరే అంటే అర్థం ఏదైతే వస్తుందో అలాగే పూర్వతరస్మిన్ సంవత్సరే అదే అర్థంలోనే ఏదో పదుత్ శబ్దం చెప్పినా అలాగే పరాది శబ్దం కూడా అదే దాదాపుగా దగ్గర అర్థం ఈ శబ్దం కూడా ప్రయోగించబడింది. ఈ అవ్యయ పదాన్ని కూడా ఉపయోగించబడింది. అలాగే ఐషమ శబ్దం. ఐషమ శబ్దం ఏదంటే ఐషమ ఇత్యత్ర ఇదమహ ఇష్ భావం. ఇదమ ఇష్ ప్రకారంగా ఇదమహ ఇష్ భావం. ఐషమ ఇత్యత్ర ఇదమహ స్థానంలో ఇష్ భావం వచ్చింది. అలాగే సమసంచ ప్రత్యయ. ఏంటి సమసంచ ప్రత్యయ? ఏ ప్రత్యయము? సమసంచ ప్రత్యయ. సమసంచ ప్రత్యయ అంటే సంవత్సరే అభిధేయే నిపాత్యతే. నిత్వాత్ వృద్ధి భవతి. ఇక్కడ నిత్వం చేత అంటే ఇదమ ఈష్ ప్రకారం ఈష్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదమ ప్రాతిపదికం చేత ఈష్ ప్రత్యయం తెచ్చుకున్నాము. మనకు ఇదం ప్రాతిపదికం చేత మనకు సామాన్యంగా ప్రత్యయము ఏమొచ్చింది? ఇదం అనే ప్రాతిపదికం చేత సమసంచ ప్రత్యయం వచ్చింది. తర్వాత దీనికి విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి ఇదమ ఈష్ ప్రకారం ఈష్ వచ్చింది. ఈష్ అనుమతి లోపేసి ఈ మిగిలింది అన్నమాట. సంపూర్ణ స్థానంలో వచ్చింది ఈ మిగిలింది. ఈ సమసన్. ఇప్పుడు ఈ సమస్సాన్ని ప్రత్యయం కదా, సమస్యను అనుమతి లోపలి సమస్ మిగులుతుంది అన్నమాట. నిత్ ప్రత్యయం కాబట్టి నిత్వాది వృద్ధి భవతి. అప్పుడు ఏమవుతుంది? ఈ అనేది ఐ అయిపోతున్నమాట. ఐ సమన్ అయిపోతున్నమాట. ఐ సమన్, ఓకేనా? ఐ సమన్ కదా, ఐ సమస్ అయిపోతుంది. నిత్య వర్గం కాబట్టి ఐ సమస్ అయిపోయింది అనమాట. సో ఐ సమస్ అయింది కాబట్టి తర్వాత ఐ సమస్ వచ్చిందన్నమాట. ఇక్కడ ఐ సమస్ ఐసమస్ తర్వాత కవర్గాభ్యం ఉత్తరస్య సకారం కాబట్టి ఐసమస్ అయిపోతుంది. అంతిమ సకారానికి మాత్రం లోపం ఎలా చేస్తామని చూస్తున్నాను. అదే చేశారండి. ఋత్వ విసర్జన చేసుకుందామా? ఓకే. అప్పుడు ఐసమహ అయిపోతుంది. ఐసమహ
ఇక్కడ ఇత్యర్థ ప్రకారం లోపించింది ఐసమ అంతిమ శాఖ ఋతు విసర్జించి ఐసమహ అయిపోతుంది. సమస్య అవిధేయ నిపాత్యతే. ఓకే, ఈస్ సమసన్ కింద అదే ఉపయోగించదు. ఈస్ సమసన్ వృద్ధి నిత్య ప్రకారం వృద్ధి చేసుకున్న ఐ సమస్ అస్మిన్ సమస్యే ఐ సమహ. ఓకే, ఈ రకంగా ఐ సమహ రూపం సిద్ధిస్తుంది. అలాగే పరేద్యవి ఇత్యర్థ పరశబ్దాత్ ఏద్యవి ప్రత్యయం, పరశబ్దం చేత ఏద్యవి ప్రత్యయం తెచ్చుకుంటాము. ఇది అహని ఇక్కడ ఐ సమహ ఇచ్చారు మహోదయ. ఐ సమహ అదే విసర్గ చేసుకున్నాం కదా. కాదు, ఐ సమహ మూర్ధన్య శకారం వచ్చింది కదా. ఏంటండి? ఆదేశ ప్రత్యయోహో అండి. మూర్ధన్య శకారము ఆదేశ ఆదేశ ప్రత్యయో ఇంకోహో ప్రకారంగా ఇన్ కవర్గాబ్లో వచ్చేసి సత్వం వచ్చేస్తుంది మూర్ధన్య. ఇది ప్రత్యేక ఆదేశకరంగా ప్రత్యేక ఇదా మనకు ఇష్ వచ్చింది కదా, ప్రత్యయ సకారం కదండి. ప్రత్యేకకారం కదా, ప్రత్యేకకారం కాబట్టి ఆదేశ ప్రత్యయ ప్రకారం చేసుకున్నామండి. అంటే పైనుంచి ఇంకొక అనువృత్తి వస్తుంది. ఇన్ కవర్గ్యాప్ ఉత్తరస్య ప్రత్యేకకారస్య లేదా ఆదేశకారస్య సత్వం షకారాదేశ భవతి. ఓకే, ఆ రకంగా వచ్చేస్తుంది. మూర్ధన్య శకారం. అలాగే పరేద్దేవి, ఇప్పుడు పద ఆదేశం పద అనే ప్రాతిపదికం ఏద్దేవి ప్రత్యయం చేసుకుంటే పర ఏద్దేవి పరేద్దేవి, ఇక్కడ ఎస్ఏది లోపం చేసుకుని పరస్మిన్ అహని పరేద్దేవి అలాగే రూపం సిద్ధిస్తుంది. అలాగే అద్య శబ్దం ఎలా వస్తుందంటే అద్య ఇత్యర్థ ఇదమో అస్భావం, ఇదం అనే ప్రాతిపదికం చేత మనకు సామాన్యంగా ఇదం ప్రాతిపదికం చేత ఏం తెచ్చుకుంటాం సామాన్య ఏ ప్రత్యయం ఇదం అస్భావ జ్యేష్ఠ ప్రత్యయం. అంటే ఇదం ప్రాతిపదికం చేత ధ్యా ప్రత్యయం వస్తుంది, అస్భావం కూడా వస్తుంది అన్నమాట. ధ్యా ప్రత్యయము అస్భావము. అలాగే ఇక్కడ అవ్వలేదు కదండి. ఏంటండి పరేద్యవి మొత్తం చెప్పలేదు మీరు. అదే పద అనే ప్రాతిపదికం చేత ఏ దేవి ప్రత్యయం వస్తుందన్నమాట. ఏ దేవి వచ్చిన తర్వాత ఎస్ఏది లోపం చేసుకుంటాం. ఎస్ఏది లోపం చేసుకుని ఏ దేవి కలుపుకుంటే పదే దేవి, తర్వాత సు వస్తుంది, దానికి సులోపం చేసుకుంటాం. వేసంజ ఉంది కాబట్టి అభిధేయమైనప్పుడు జీ అంటే ఈ రోజు పరస్మిన్ అహని అంటే అన్య పదే దేవి. ఈ రోజు కాదండి, పరస్మిన్ అహని ఈ రోజు దినం కాదు, తర్వాత దినం. తర్వాత దినం తీసుకోవాలి. తో అద్య శబ్దం అంటే ఆచార్య ఏషమహ అంటే ఈ సంవత్సరము, తర్వాత పరుత్ అంటేనేమో నిరుడు, పరారి అంటేనేమో అంతకుముందు సంవత్సరం. కింద విగ్రహాత్మ కానీ కింద ఇచ్చారు, స్పష్టంగా ఇచ్చారు. అదే అర్థం తీసుకుంటాం. పదేద్దేవి ఇచ్చేది పరశబ్ద ఏద్దేవి ప్రత్యయో అహని అభివాచకంలో ఉపయోగపడుతుంది. కానీ ఏ దినం అంటే పరస్మిన్ అహని పదేద్దేవి పదకాలం పదదినంలో తీసుకోవాలి. మొత్తం దినవాచకమే ఉండాలి. వస్తువా? అలాగే అద్య అనేది అద్య ఇదమో అస్ భావో జ్యేష్ఠ ప్రత్యయో అహని అభిధేయుడు అహని అభిధేయాత్మకంగా అద్య అంటే ఈ రోజు కదా. సో ఇదం అనే ప్రాతిపదికం చేత ధ్యా ప్రత్యయం వస్తుంది, ఇదం స్థల అస్భావం కూడా వస్తుంది, అస్కారం మొదలు వస్తుంది, ఆ మిగులుతుంది, ఆ ధ్య కలిపితే అద్య అలా వస్తుంది. తర్వాత సు అనేది ఏదైతే ఉందో దానికి లోపం చేసుకుంటాము, అవ్య దాప్సు సు వచ్చి లోపం అయిపోతుంది. అలాగే ఇసి ప్రకారం ఇదే విధంగా పూర్వేద్యు అన్యేద్యు అన్యతరేద్యు ఇతరేద్యు అపరేద్యు అధరేద్యు ఉభయేద్యు ఉత్తరేద్యు లో కూడా క్రమంగా పూర్వ అన్య ఇతర అపర అధర ఉభయ ఉత్తర ఈ శబ్దముల చేత దినవాచక అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఏద్యు సచ్ ఏ ప్రత్యయం అండి అన్నిటిలో ఏద్యు సచ్ ప్రత్యయం నిపాదన చేసుకుంటాం. ఏద్యు సచ్ అప్పుడు ఇవన్నీ సిద్ధిస్తాయి అన్నమాట. చూడు అదే విధంగా ఇచ్చారు. ఏవం ఇక్కడ మనకు జ్యేష్ఠ ప్రత్యయం అహని అభిధేయ అస్మిన్ అహని అద్య ఈ రోజు దినాన్ని అహని అంటామంట. అస్మిన్ అని ఈ రోజు దినాన్ని
అద్య కింద చెప్పుకున్నాం. అద్య అంటే ఈ రోజు. అస్తు ఇలాగే పూర్వేద్యు అన్యేద్యు ఇత్యాదిషు క్రమేణ పూర్వ అన్య అన్యతర ఇతర అపర అదర ఉభయ ఉత్తర ఇత్యేతేభ్య శబ్ద అన్ని శబ్దాల చేత ఏద్యసుచ్ ఏంటి ఏద్యసుచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. నిపాత్యతే అహని అభిధేయ. అందుకే క్రమంగా పూర్వస్మిన్ అహని పూర్వేద్యు, అన్యస్మిన్ అహని అన్యేద్యు, అన్యతరస్మిన్ అహని అన్యతరేద్యు. అన్నిట్లో ఏద్యసుచ్ ప్రత్యయం కలుపుకుంటామండి. అన్నిట్లో ఎస్ఏ ఓపెన్ చేసిన తర్వాత కలుపుకోవడం అనమాట. ప్రత్యయం ఏంటండి? ఏద్య సుచ్. ఏద్యసచ్ ఏద్యుసచ్ ప్రత్యయం. ఏద్య ఏద్యుసచ్ ఏద్య కదా ఏద్యుసచ్. ఏడ్యూస్ కదండి ఆచార్య, ఏడ్యూస్. ఏద్యుసచ్ అంతే. ఏడ్యూస్. సచ్ కనుమది లోపం చేస్తే ఏద్యుసచ్ కనుమది లోపం చేస్తే వెళ్తుంది ఏద్యుస్ మిగులుతున్నాం. ఏద్యుసచ్ అకారం వెళ్ళిపోతుంది, అకారం వెళ్ళిపోతుంది. ఆ అంతిమ సకారంగా దుప్త విషేదకం చేసుకుంటామట. అందుకే ఏద్యుహు ఏద్యు అన్నిటిలో ఉండేవాడు. అందుకే ఇంట్లో అదే విధంగా ఏద్యుసచ్ చిత్వాద్ అంతోదాత్వం అన్యేద్యు అపరేద్యు ఇత్యత్ర అంతోదాత్వత్వం దృశ్యతే. అన్య శబ్దేషు స్వరం నోపలభ్యతే. కేవలం ఇందులో అన్యేద్యు అపరేద్యులో ఏద్యు సత్స్ కదా, చితో అంతో దాత్త అంతో దాత్తం 2 శబ్దాలు మాత్రం కనిపిస్తుంది. అన్య శబ్దాలు ఇవన్నీ స్వరంలో ఉపలబ్ధం కావు అని ఒక సంకేతం మనకు తెలియచేయబడింది. సో ఈ రకంగా మనకు అన్యతరస్మిన్ అహని అన్యేద్యు, ఇతరస్మిన్ అహని ఇతరేద్యు, అపరస్మిన్ అహని అపరేద్యు, అధరస్మిన్ అహని అధరేద్యు, ఉభయో అహ్నో ఉభయేది. ఇక్కడ ఉభయో అని చెప్పాను, అందుకే అహ్నో వచ్చింది ద్వివచనంలో. ఉభయో అహనేహు ఉభయ అనే ప్రాతిపదికం చేత ఏద్యు సచ్ చేసుకుంటే ఏద్యు సచ్ కనుమలు చూసి ఏద్యుస్ అయిపోతుంది. ఉభయ ప్లస్ ఏద్యుస్ అంటే ఇక్కడ అన్నిటిలో ఎస్ఏది లోపం చేసుకుని సత్యంని కలుపుకుంటాడు. అందుకే ఉభయేద్యుస్ అయిపోయింది. అంతిమ సకాలానికి రుత్వ విషేదకం చేసుకుంటే ఉభయేద్యు. ఓకే. వీటిని కూడా అర్థం చేసుకోవచ్చు. అస్తు. ఇందులో ఒక సందేహం ఉందా? ఓకే, గమనించండి, సరళంగానే ఉన్నాయి. ఏమైనా సందేహం అంటే రేపు చూద్దామండి. అస్తు. చూడు, ఇవన్నీ మనకు సహజంగా ఉపయోగించబడేటువంటి శబ్దాలు. సాహిత్యంలో ఇవన్నీ ఈ పదాలన్నింటినీ ఉపయోగిస్తాయి. అంటే ఏ కాలంలో ఉపయోగించాలి, ఏ సమయంలో ఉపయోగించాలి, అది మనం గమనించాలి. ఓకేనా? కాల నిర్ధారణ చేయబడుతుంది. అస్తు. వాటిని ఒకసారి గమనించండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారములు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే అందరికీ ఆచార్య. శుభరాత్రి. ధన్యవాదాలండి.